ఈ వీడియోలో మీరు స్పెషల్గా ఫేస్బుక్లో మార్కెటింగ్ చేసేటప్పుడు 4 ఐటమ్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మెయిన్ 4 ఐటమ్స్ ఇక్కడ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యాక్చువల్లీ 4 ఐటమ్స్ ఏంది దాని గురించి వివరంగా ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫేస్బుక్ నెట్వర్కింగ్ ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఫేస్బుక్ ఫస్ట్ ఏదో ఫ్రెండ్స్తోని మాట్లాడడం, ఫోటోస్ షేర్ చేయడం, కొలీగ్స్తో మాట్లాడడానికి ఫేస్బుక్ స్టార్ట్ అయింది. అంటే పర్సనల్ లెవెల్లో మీరు జస్ట్ పర్సనల్గా ఫొటోస్ షేర్ చేయడం కోసం దానికోసం స్టార్ట్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత అది ప్రొఫెషనల్ వేలో తయారైపోయింది. ఎందుకంటే చాలామంది ఇంటరాక్షన్ కావడం, బిజినెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఫేస్బుక్ ఓనర్స్ ఏం చేసినారంటే దీన్ని ఒక బిజినెస్ పరంగా కూడా దాన్ని స్టార్ట్ చేసేసినారు. అంటే వాళ్ళు ఫేస్బుక్ క్రియేట్ చేసేయడం, ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేయడం అది జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు మనం ఫేస్బుక్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఏది గమనించాలి, ఇక్కడ నేను 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఏంటంటే గ్రేట్ ఎక్స్పోజర్ అన్నట్టు మనము పెంచుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ఫేస్బుక్ మార్కెటింగ్ పెంచుకోవాలంటే ఎక్స్పోజర్ పెంచుకోవాలి. ఎక్స్పోజర్ అంటే ఏంది, మనకి కస్టమర్స్ అనే వాళ్ళు రెగ్యులర్ మన వెబ్సైట్ పేజెస్కి, మన ఫేస్బుక్ పేజెస్కి రావాలి. అయితే ఇది ఫస్ట్ పెంచుకోవాలి. ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా, లేదంటే మనం యూట్యూబ్లో వీడియోస్ తయారు చేసిన తర్వాత దానికి లింకప్ చేయడం ద్వారా, మరియు ఇక్కడ మనం ఏం చేయాలంటే మెయిన్ కన్సిస్టెంట్లీ స్ట్రాటజికలీ మనము డైలీ మనము అక్కడ మన ఫేస్బుక్ పేజ్లో పోస్టింగ్ అన్నట్టు చేస్తూ ఉండాలి. దీంతో విజిబిలిటీ పెరుగుతుంది. ఇంకా పోస్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే కరెక్ట్ కీవర్డ్స్ని అక్కడ పోస్టింగ్ అందులో మనం పోస్ట్ చేసేటప్పుడు అందులో కీవర్డ్స్ని పోస్ట్ చేయాలి. అసలు జనాలు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఎలా సెర్చ్ చేస్తున్నారు అది చేయాలి. దానికన్నా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం పోస్టింగ్ చేసేటప్పుడు కామెంట్స్ కానీ, టిప్స్ కానీ, అడ్వైస్ కానీ మనం రెగ్యులర్లీ మన ఫేస్బుక్ పేజ్లో వేస్తూ ఉండాలి. మంచి టిప్స్ అనేవి వేస్తూ ఉండాలి. అది జనాలకు యూస్ఫుల్ కావాలి, కామెంట్స్ యూస్ఫుల్ కావాలి. ఆ ఆఫర్స్ ఏమైనా ఉంటే రెగ్యులర్లీ మనం అక్కడ అప్డేట్ చేసినట్టయితే మన క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. అంటే మీ క్రెడిబిలిటీ బిల్డ్ అవుతుంది. క్రెడిబిలిటీ అండ్ రెస్పెక్ట్ బిల్డ్ అయితే ఏమి జరుగుతుంది, మీకు చాలామంది జనాలు లైక్ చేస్తారు, దాంతో బెనిఫిట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అయితే దాంతో ఏం జరుగుతుంది, లీడ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. లీడ్స్ అంటే ఈమెయిల్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత మీరు ఫాలో అప్ ఈమెయిల్ చేసుకుంటూ మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని వాళ్ళకి సెల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్పోజర్ని పెంచుకోండి. మీ ఫేస్బుక్ పేజ్ లింక్ని చాలామందికి షేర్ చేయండి. షేరింగ్ అన్నట్టు లైకింగ్, కామెంటింగ్ ఇది నేర్చుకోవాలి. మన వీడియో ఉన్నా వేరే వాళ్ళు వీడియో చూస్తున్నా కానీ మనం కామెంట్ చేయడం, లైక్ చేయడం ఇది నేర్చుకున్నట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంప్రూవ్ యువర్ గూగుల్ ర్యాంక్. మీ గూగుల్ ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీ ప్రొఫెషనల్ పేజ్ తయారు చేసుకోవాలి. ప్రొఫెషనల్ పేజ్ తయారు చేసుకోవడానికి మీ పేజ్లో హెడర్ అనేది ఉంటుంది, అక్కడ ఫోటోగ్రాఫ్ ఉంటుంది. అది మీరు సొంతంగా తయారు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదంటే ఎవరికైనా పే చేసిన తర్వాత వాళ్ళతోని కూడా మీరు తయారు చేసుకోగలుగుతారు. అది మంచి ఫోటోతోని కావచ్చు, లేదంటే మీ బిజినెస్ ఫోటోగ్రాఫ్తోని ఆ ఫేస్బుక్ పేజ్ హెడర్ ఫోటోగ్రాఫ్ మంచి పెట్టేసిన తర్వాత అక్కడ ఆ ఫేస్బుక్ పేజ్ని మీ వెబ్సైట్కి లింకప్ చేయడం ఇది చేయాలి. ఇది చేసినచో మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అక్కడ మీ ఫేస్బుక్ పేజ్లో వేయడం, మీ లింక్స్ని ఫేస్బుక్ పేజ్కి లింకప్ చేయడం ఇది చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఫేస్బుక్లో పోస్టింగ్ ఏదైనా చేసేటప్పుడు మంచి కాంటెంట్ వేస్తే ఏం జరుగుతుందంటే చాలామంది మీకు లైక్ చేస్తారు, మీ బ్రాండింగ్ పెరుగుతుంది. అసలు మీరు ఇంపార్టెంట్, ఇక్కడ మీ బ్రాండింగ్ ఇంపార్టెంట్. బిజినెసెస్ వస్తుంటాయి పోతుంటాయి, మీరు కొత్త బిజినెస్లో జాయిన్ అవుతుంటారు. కానీ మీ విలువ అన్నట్టు ఆన్లైన్లో పెరిగినట్టయితే మీది ఇన్కమ్ అనేది 100% పెరుగుతుంది. నో కాస్ట్ మార్కెటింగ్. ఇప్పుడు నేను చెప్పినట్టు నో కాస్ట్ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ చేయండి మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు. వాచ్ చేసేటప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత దీన్ని లైక్ చేస్తున్నారు. లైక్ చేసిన తర్వాత దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ అంటే మీకు ఫ్యూచర్లో నా వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తున్నారు, ఒక కామెంట్ అనేది రాస్తున్నారు. కామెంట్ రాసిన తర్వాత షేరింగ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఏం చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. లేదంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని,
దాని తర్వాత దీన్ని లైక్ చేయండి, దాని తర్వాత కింద ఒక మంచి కామెంట్ వేయండి. ఇది వేసిన తర్వాత దీన్ని షేరింగ్ చేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఫ్రీ మార్కెటింగ్ అన్నట్టు అందులో వస్తుంది. అలాగే మీరు ఏదైనా పోస్ట్ వేసిన తర్వాత దాన్ని లైక్ చేయడం, కామెంట్ చేయడం, దాన్ని షేర్ చేయడం చేయండి. ఇది చేస్తే ఏం జరుగుతుంది, మీ ఫ్రెండ్స్కి ఇలా షేర్ చేస్తే వాళ్ళు కూడా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు, ఇంకా పోస్ట్ని ఒక విలువ అన్నట్టు పెరుగుతుంది. అది ఫేస్బుక్ ఎలా వర్క్ చేస్తుంది, ఫేస్బుక్ సైకాలజీ ఎలా ఉందంటే ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తారో ఆ ఫేస్బుక్ ఏమనుకుంటుందంటే ఈ పోస్ట్ అనేది చాలామందికి యూస్ఫుల్గా ఉంది, చాలామంది దీన్ని లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, కాబట్టి మనము దీన్ని ఎక్కువ మందికి చూపిస్తామన్నట్టు వాళ్ళు చూపిస్తుంటారు. దాంతో మీ పోస్ట్, మీ ప్రోడక్ట్ కావచ్చు, మీ కంపెనీ వెబ్సైట్ కావచ్చు, దానికి ఎక్కువ విజిటర్స్ వస్తారు, ఎందుకంటే చాలామంది చూస్తారు. అయితే మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి. అయితే ఇది నో కాస్ట్ మార్కెటింగ్, అంటే ఫ్రీగా మార్కెటింగ్ చేయడంలో ఒక భాగం అన్నట్టు. అలా చాలా భాగాలు ఉన్నాయి. మీరు డైరెక్ట్గా చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి, దాదాపు 200 కన్నా ఎక్కువ సోషల్ మీడియాలో మీరు పోస్టింగ్ చేయొచ్చు. అంత టైం లేదనుకోండి, ఎలా పోస్టింగ్ చేయాలి, ఎలా ఆటోమేషన్ చేయాలి నేను మొత్తం చేసిస్తున్నాను, లేదంటే నా కోర్సెస్లో కూడా మీరు నేర్చుకోగలుగుతారు. అయితే ఒకటేసారి ఒక బటన్ క్లిక్ చేయగానే 200 సోషల్ మీడియా సైట్స్కి మీ వెబ్సైట్ కానీ మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ కానీ వెళ్ళిపోతాయి. కానీ పేమెంట్ చేయాలి, కొన్ని దానిలో పేమెంట్ చేసుకుంటూ చేయాలి, కొన్ని ఫ్రీగా ఉన్నాయి. అన్ని ఆటోమేషన్లో చేయాలంటే కొద్దిగా సర్వీసెస్ ఉన్నాయి, దానిలో పే చేసేసి అక్కడ చేసుకోగలుగుతాం. అంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్కి విత్ ఇన్ మినిట్స్లో మీ ప్రోడక్ట్ గురించి అక్కడ ప్రమోషన్ అంటూ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ యువర్ యాడ్ స్పేస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే అనలిటిక్స్ చూడాలి. మీరు అడ్వర్టైజ్మెంట్ పెట్టేటప్పుడు మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటే కరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్కి వెళ్తుందా లేదా, మరి ఎటువంటి ఏజ్ వాళ్ళు కావాలి, వాళ్ళ పాకెట్లో మనీ ఉందా లేదా. పాకెట్లో మనీ లేదనుకోండి, వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నారు, మీకు వాళ్ళు జస్ట్ షేరింగ్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, అది కూడా బెస్ట్ పాయింట్. మనము ఎవరిని తక్కువ అంచనా వేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు డబ్బులు లేకపోవచ్చు, కానీ వాళ్ళు మనకి సహాయం పడవచ్చు. ఎలా అంటే మన వీడియోని లైక్ చేయొచ్చు, దీన్ని షేరింగ్ చేయొచ్చు, ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. ఫ్యూచర్లో వాళ్ళకి బెనిఫిట్ వచ్చినప్పుడు, ప్రాఫిట్ ఉన్నప్పుడు మన కోర్సెస్ జాయిన్ కావచ్చు, లేదంటే మన ప్రోడక్ట్స్ కొనవచ్చు. అయితే ఏం చేయాలంటే మీరు ఎవరికి తక్కువ అంచనా వేసుకోకండి. అందరు సక్సెస్ కావాలని ఉన్నారు. చాలామందికి చాలామందికి నేను చూస్తుంటాను, తక్కువ అంచనా ఇస్తుంటారు, డబ్బులు లేవు, ఓకే ఆయన వేస్ట్, ఆయనకి వదిలే అన్నట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇలా మనం టార్గెటింగ్ చేస్తే మన బిజినెస్ అనేది పెరగదు. ఎవరున్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటారు. ఇప్పుడు లేదు, అరేంజ్మెంట్ చేసుకొని మీ ప్రోడక్ట్ కొనొచ్చు. ఇవాళ లేదు, నెక్స్ట్ ఒక 3-4 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత ఎక్కడి నుంచి అయినా అరేంజ్మెంట్ చేసుకుని తీసుకోగలుగుతారు. అయితే మీరు కరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు అందరినీ అడ్వర్టైజ్మెంట్ చేయండి, హెల్ప్ చేసినట్టు అడ్వర్టైజ్మెంట్ చేయండి, మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పెరుగుతాయి. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా కానీ ఏం జరుగుతుందంటే మీ వీడియోని షేర్ చేయొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళు ఇది పంపించవచ్చు. అయితే దాంతో మీకు బెనిఫిట్ అనేది పెరుగుతుంది, మీ వెబ్సైట్కి విజిటర్స్ అనేవి వాళ్ళు పెరుగుతారు. ఇంకా వాళ్ళు మీతోని ఎలాగైనా వర్క్ చేయగలుగుతారు. ఫ్యూచర్లో ఏదో రకంగా మీకు కనెక్ట్ అయిపోతారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ పర్సనల్ బ్రాండింగ్, మీ విలువని తగ్గియకండి, మీ విలువని పెంచుకోండి. ఎందుకంటే మీ విలువ ఎంత పెరుగుతుందో దాన్ని బట్టే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది. కాబట్టి మీ విలువని పెంచండి, ఎంత పెంచడం జరుగుతే అంత బెనిఫిట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా కాంటెంట్ ఇస్తున్నారు, అక్కడ ఫేవరబుల్ కాంటెంట్ వేయండి. అంత చెడు కాంటెంట్ మరియు చెడు ఫొటోస్ అక్కడ మీరు ఫేస్బుక్లో వేసినట్టయితే ఏం జరుగుతుందంటే అక్కడ ఒక ఆప్షన్ అనేది ఉంది ఫేస్బుక్లో, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు మరియు మీ ఫేస్బుక్ అకౌంట్ కూడా షట్ డౌన్ కూడా కావచ్చు. మీరు వింటలేరు, మాటికి అన్నెసెసరీ కాంటెంట్, అగ్లీ కాంటెంట్ అక్కడ ఫేస్బుక్లో పెట్టినచో ఎవరైనా కాంటెంట్ని అక్కడ ఎవరైనా మీకు అక్కడ కంప్లైంట్ చేయడంతో ఏం జరుగుతుందంటే మీ ఫేస్బుక్ అకౌంట్ కూడా షట్ డౌన్ కావచ్చు. ఇంకా సపోజ్ చేయండి, మీరు చాలామంది చూస్తుంటారు అక్కడ గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ని
టీజింగ్ చేయడం, చెడు మాట్లాడడం అలా చేయడం జరుగుతూ ఉంటుంది. అది కూడా తప్పు. ఫేస్బుక్లో మనము మంచి బిజినెస్ గ్రో చేసుకోవడానికి, ఒక మంచి రిలేషన్షిప్ గురించి అక్కడ ఉన్నాము కాబట్టి మంచితనాన్ని అక్కడ షేర్ చేయండి. దాంతో ఎటువంటి కంప్లైంట్స్ మీ ఫేస్బుక్ పేజ్కి రావు, మీ ఫేస్బుక్ ప్రొఫైల్కి రావు. దాంతో మీరు కరెక్ట్గా టార్గెటింగ్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ని పెంచుకోవచ్చు, దాంతో బెనిఫిట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏం చేసుకోవాలంటే రెగ్యులర్ పోస్టింగ్ అన్నట్టు కంపల్సరీ చేయాలి, మ్యాక్సిమైజ్ చేయడానికి ప్రయత్నించాలి. మీ ఫేస్బుక్ పేజ్ని కనెక్టివిటీ చేయండి. కనెక్ట్ చేయడంతో మీకు బెనిఫిట్ అనేది యూట్యూబ్తో కానీ, స్లైడ్ షేర్తో కానీ, ఇంకా వేరే సోషల్ మీడియాలో మీ ఫేస్బుక్కి చేయండి, మరి వెబ్సైట్కి లింకప్ చేయండి, మరి కరెక్ట్ టార్గెటింగ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. విలువని పెంచుకోండి, మీ విలువ పెంచండి, మిగతా మీకు చూస్తున్న వాళ్ళ విలువని కూడా పెంచండి. ఎందుకంటే అందరూ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరిని కింద చూపు చూడకండి, అందరూ ఇంపార్టెంటే. కాబట్టి అందరినీ వాల్యూ ఇవ్వండి. అక్కడ మంచి కాంటెంట్, మీ నాలెడ్జ్, మీలో చాలా నాలెడ్జ్ ఉంది, మీలో ఒక మంచి పవర్ ఉంది. ఆ పవర్ని, ఏ పవర్ ఉందో దాన్ని తెలుసుకొని అది బయట మార్కెట్కి అవసరం ఉన్న ఐటమ్ని మీరు అక్కడ ఇచ్చినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. మీరు టార్గెటెడ్ కస్టమర్స్కి మీ వెబ్సైట్ కానీ, మీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కానీ ఈజీగా అమ్ముకుంటూ ఎక్కువ డబ్బులు ఫేస్బుక్ ద్వారా సంపాదించుకోవచ్చు.